హాయ్ ఫ్రెండ్స్, చూడండి youtube.com/telugu tricks అని టైప్ చేసి ఈ కింద కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీ మొబైల్లో పొందగలరు. చూడండి, ఇది రెడ్ కలర్లో ఉంటేనే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. చూడండి, ఒక యూట్యూబ్ ఛానల్కి మనం ప్రైవేట్ మెసేజ్ ఎలా పంపించాలి? చాలామంది చేసే తప్పు ఏంటంటే ఎలా పడితే అలా మెసేజెస్ ఆ వీడియో కిందే కామెంట్ చేస్తుంటారు. సో మనం అలా కామెంట్ చేయకూడదు అనమాట. ఏంటంటే ఒక ఛానల్కి మనం ఏదన్నా విషయం చెప్పాలి అని అనుకుంటే, ఏదన్నా రాయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డిస్కషన్ ట్యాబ్ని ట్యాగ్ చేసి ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది రాయాలన్నమాట, ఓకేనా. ఇక్కడ చేయాలి కామెంట్ ఏదైనా చేస్తే, అంటే యూట్యూబ్ గురించి కొంచెం ఐడియా ఉన్నోళ్ళు ఇక్కడ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసేటప్పటికి ప్రైవేట్ మెసేజ్ ఎలా పంపించాలి, మెయిన్ ఇవాళ మన టాపిక్ అదే కాబట్టి ఒక ఛానల్కి ప్రైవేట్ మెసేజ్ పంపించడానికి ఏం చేయాలంటే, ఇక్కడ నేను చూడండి ఒక ఛానల్ని ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ ఛానల్ ఓపెన్ చేశాను కదా. ఈ ఛానల్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం నార్మల్గా ఏదైనా మెసేజ్ పంపించాలంటే డైరెక్ట్గా పంపించేస్తాం. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇక్కడ ఈ అబౌట్ అని కనిపిస్తుంది కదా, ఈ అబౌట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, ఓకేనా. ఇలా వచ్చింది కదా, ఇది ఈ ఛానల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ సెండ్ మెసేజ్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనం ఏం రాయాలనుకుంటున్నామో అది ఇక్కడ రాసేసి సెండ్ బటన్ క్లిక్ చేయగానే ఆ మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ప్రైవేట్ మెసేజ్ అనమాట, పబ్లిక్లో కనిపించదు, ఓకేనా. ఇలా పంపించవచ్చు. కాకపోతే చూడండి, ఇవి మనం ఎక్కువగా పంపించేసి ఆ ఛానల్ వాళ్ళు స్పమ్గా చేశారు అంటే కొంచెం ప్రాబ్లమేటిక్గానే ఉంటుంది. సో అది కూడా చూసుకొని చేయండి, అన్ని ఛానల్స్కి కాకుండా. ఇంకో విషయం ఏంటంటే, మనకి యూట్యూబ్లో ఎవరన్నా కామెంట్ పెట్టగానే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ కామెంట్ని వీడియో దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇచ్చేస్తుంటాం. నాకు ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి కదా, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి రిప్లై ఇస్తాం. సో అలా ఎప్పుడు చేయకండి. ఏం చేస్తారంటే, ఇక్కడ కమ్యూనిటీ ఉంది కదా, ఈ కమ్యూనిటీలోకి వస్తే టోటల్గా మనకు వస్తున్నటువంటి అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అంటే మనకు స్పమ్లో వచ్చాయి కానీ మామూలుగా వచ్చాయి కానీ టోటల్గా ఈ కామెంట్స్ అన్నీ కనిపిస్తాయి. మనం ఎక్కడి నుంచి కావాలంటే వాటికి రిప్లై ఇచ్చుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇలా ఇవ్వండి. అక్కడే ఎందుకు వీడియో దగ్గర ఎందుకు ఇవ్వకూడదు అంటే, అలా ఇస్తే మళ్ళీ మనం చూసినటువంటి వీడియో మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది మన దగ్గర నుంచి మనం చూసేటప్పుడు. సో యూట్యూబ్లో ఉండేటువంటి రోబోట్స్కే అది స్పమ్గా లేదంటే ఒక రోబోట్లా క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అలా ఇవ్వకండి, ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.